ఈ వయసులోనే ఇలా ఉన్నాడంటే ఆ వయసులో చించేసి ఉన్నాడు. ఎస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ముసలోడే కానీ మహానుభావుడు టైప్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. త్రివిక్రమ్ గారు బ్రహ్మానందం గారి చేత చెప్పించిన ఈ డైలాగ్ ముసలోడే గాని మహానుభావుడు. సరే, మనం ఎందుకు ఈ వీడియో చేయకూడదు, ఈ టాపిక్ పైన ఒక చిన్న వీడియో చేసా. త్రివిక్రమ్ రాజా, ఈ వీడియో నీకే అంకితం చేస్తున్నాను. చూడండి గాయస్, బాగుంటుంది, కొంచెం ఫంటైన్మెంట్ అనుకోండి. ప్లీజ్ అండి, నాతో స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అరే చేశారు కదా, ముందే చెప్తున్నా, వీడియో పార్ట్ 1 మాత్రమే, రీచ్ వస్తే పార్ట్ 2 పక్కా చేస్తానండి. గైస్ కమెంట్ చేయండి మీ ఫేవరెట్ క్యారెక్టర్స్ ఆర్ నెక్స్ట్ పార్ట్ లో ఎవరిని చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి గైస్. ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేద్దామా. ఈ లిస్ట్ లో ఫస్ట్ వస్తున్న క్యారెక్టర్ వచ్చేసి మనందరి ఫేవరెట్ రేలంగి మావయ్య క్యారెక్టర్ ఇన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ప్లేడ్ బై ప్రకాష్ రాజ్ గారు. చాలా అథెంటిక్ క్యారెక్టర్ తో రాసిన ఫిలిం ఇది, ప్యూర్ తెలుగు స్టఫ్ అని చెప్పొచ్చు. చాలా ఫ్యామిలీస్ లో ఇలాంటి క్యారెక్టర్ ఒకరు ఉంటారు. లైఫ్ పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్ కి ఒక నిలువెత్తు రూపం అనుకుంటాం గానీ అలా బతకగలడం చాలా కష్టం అండి. బీయింగ్ రేలంగి మావయ్య ఇస్ నాట్ ఈజీ. ఎన్నో లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు ఈ క్యారెక్టర్. ఆస్తులు ఉండవు, రిలేటివ్స్ లో చిన్న చూపు, సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు, ఒక్కరిని కించపరచకుండా మాట్లాడిన ప్రతి మాట మంచి గురించే మాట్లాడడం, మంచితనాన్ని చేతగానితనం అనుకున్న స్టిల్ మెయింటైనింగ్ పాజిటివిటీ విత్ జస్ట్ ప్యూర్ స్మైల్ ఫ్రమ్ ద హార్ట్. త్రివిక్రమ్ గారు ఏదో స్పీచ్ లో చెప్పినట్టు ఇలా బతకడం అంత ఈజీనా? డెఫినెట్లీ కాదండి. నిజంగా ఇలాంటి వ్యక్తులు ఈ కాలంలో తక్కువ అయిపోయారని ఒక బాధ ఉంటది, మరో పక్క ఉంటే మాత్రం వాళ్ళకి చుక్కలు చూపిస్తారని ఇంకో బాధ ఉంటది. ఎలా మర్చిపోతామండి ఆ ఐకానిక్ డైలాగ్, మనిషి అంటేనే మంచోడ్రా. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్ హూ ఆర్ స్టిల్ మెయింటైనింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న క్యారెక్టర్ వచ్చేసి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన ఫిలిం ఆ నలుగురు. క్లాసిక్ మూవీ, నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఒక నిజాయితీ మిడిల్ క్లాస్ మెన్ రఘురామ్ రోల్ లో పర్ఫామ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక గొప్ప యాక్టర్ కి ఒక గొప్ప స్క్రిప్ట్ పడితే దాని అవుట్పుట్ ఈ ఫిలిం. చాలా సీన్స్ అండ్ డైలాగ్స్ అలా గుర్తుండిపోతాయి. రేలంగి మావయ్యలా బతకడం ట్రై చేయొచ్చేమో కానీ ఈ క్యారెక్టర్ అయితే నో ఛాన్స్. చాలా సీన్స్ లో మనకే తెలియకుండా ఏడుపు వస్తుంది. ఇంకా టైటిల్ సాంగ్ అయితే విఐపి అనండి, వివిఐపి అనండి, వాడు పోతే ఒక్కడై పుట్టడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం, విధిరాత. వింటే ఏదో తెలియని బాధగా ఉంటుంది. ఈ ఫిలిం లో కోట గారి క్యారెక్టర్ పక్కా ఆపోజిట్ టు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్. టూ సైడ్స్ ఆఫ్ కైండ్ లాగా ఉంటారు. లాస్ట్ లో కోట గారి మోనోలాగ్ ఉంటదండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ మోనోలాగ్స్ ఇన్ టీఎఫ్ఐ అని చెప్పొచ్చు. సెల్యూట్ టు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారి నట విశ్వరూపం చూస్తారు ఈ ఫిలిం లో. ఇంకా మనకి తెలియకుండానే చాలా ఇంపార్టెంట్ లెసన్స్ నేర్పిస్తారు మనకి ఈ ఫిలిం ద్వారా. అసలు నిజాయితీగా ఎలా బతకొచ్చని ఎలా మర్చిపోతామండి ఆ ఐకానిక్ డైలాగ్. రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తానని, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతానని, తండ్రి బిడ్డల్ని విడదీస్తానని, అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతానని, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అందట. అసలు చాలా బాగా రాశారు కదా ఈ డైలాగ్. రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి బెనర్జీ గారు నాన్న రోల్లో చేసిన ఫిలిం లక్కీ భాస్కర్. ఇతన్ని ఎక్కడో చూసామనుకుంటున్నారా? సిరివెన్నెల సినిమాలో బ్లైండ్ ఫ్లూటిస్ట్ గా చేశారు కదండి, గుర్తొచ్చారా? లక్కీ భాస్కర్ సినిమా ర్యాక్స్ టు రిచెస్ టైప్ స్టోరీ ఇది. సినిమా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు చూడండి. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ఫిలిం. మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఒకసారి అయితే చూడండి. ఈ ఫిలిం లో హీరో గారి నాన్న క్యారెక్టర్ చేశారు. బెనర్జీ గారు సీఏ చేసి సెమీ రిటైర్మెంట్ తీసుకుంటారు. అతను ఎవరితో మాట్లాడరు. అప్పటి వరకు కామ్ గోయింగ్ క్యారెక్టర్ అనుకుంటాం కానీ లాస్ట్ 30 minutes లో సార్ పొటెన్షియల్ అంటే ఏంటో చూపిస్తారు. స్టోరీ రివీల్ చేయకూడదని ఎక్కువగా చెప్పట్లేదండి, ఇంకా చూడని వాళ్ళు ఉంటారు కదా అని. హీరో మొదలు పెట్టిన గేమ్ కి ఎండింగ్ ఎలా ఇవ్వాలి అని కేర్ఫుల్ గా ప్లాన్ చేసి ఎవరెవరిని అప్రోచ్ అయితే పని జరుగుతుందో చెప్పి తన పేరు వాడుకోమంటాడు. 2 గుడ్ సీన్స్ అవైతే. సూపర్ పే ఆఫ్ ఉంటది ఈ క్యారెక్టర్ కి. లిటరల్ గా ముసలోడే గాని మహానుభావుడు అనే ఫ్రేజ్ కి పర్ఫెక్ట్ యాప్ట్ అండి ఈ క్యారెక్టర్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి గొల్లపూడి మారుతీరావు గారు సీనియర్ ఎమ్మెల్యేగా యాక్ట్ చేసిన ఫిలిం లీడర్. గొల్లపూడి మారుతీరావు గారిది కేమియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే సీన్, అయినా ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చారు. ఎందుకో ఆ ఫిలింలో ఆ సీన్ ఎన్నిసార్లు వచ్చినా చూస్తాను. యాక్చువల్ గా అతని వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఫిలిం వచ్చి దాదాపు ఒక 14 to 15 years అయినా ఇప్పటికీ తెలుగు పొలిటికల్ డ్రామా జోనర్ లో టాప్ లో ఉంటుంది. చాలా బాగా రాసుకొని ఎగ్జిక్యూట్ చేశారు శేఖర్ కమ్లా గారు. అసలు ఆ డైలాగ్స్ మాత్రం సూపర్ గా ఉంటాయి. ముఖ్యంగా గొల్లపూడి మారుతీరావు గారు ఈ కాలం ప్రజల గురించి చెప్పిన డైలాగ్, ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు, వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నావు అనుకో అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు, పప్పు లాక్కున్నావు అనుకో చారు కలుపుకొని తింటాడు,
అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు అప్పుడే ఎగిరి గంతేసి పనిని చికెన్ బిర్యానీ మర్చిపోయి మన దగ్గర బానిసలా బతుకుతాడు. అసలు చాలా రియాలిటీగా రాశారు ఈ డైలాగ్ మాత్రం. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న క్యారెక్టర్ వచ్చేసి సోమయాజుల్ గారు కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ని పాటిస్తూ నెక్స్ట్ జనరేషన్స్ కి రోల్ మోడల్ గా ఉండే యాజులుగా నటించిన ఫిలిం సప్తపది. లెజెండరీ డైరెక్టర్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు ఈ ఫిలిం ని. నాకు తెలుసు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఈ ఫిలిం చూసుండారని. ఇంకా కులపిచ్చి ఈ కాలంలో చాలా మందికి ఎక్కువైపోయింది. ఆ టైంలోనే ఇలాంటి పాత్ బ్రేకింగ్ ఫిలిం తీశారు మన విశ్వనాథ్ గారు. లవ్ స్టోరీ బిట్వీన్ అప్పర్ క్లాస్ గర్ల్ అండ్ లోయర్ క్లాస్ బాయ్. విజువల్స్ అండ్ ఆడియోని విశ్వనాథ్ గారు చూపించినట్టు ఎవరు చూపించలేరు. అసలు ఈ సీన్ ఒక్కటి చాలు ఈ ఫిలిం గురించి చెప్పడానికి. బోల్డ్ గా చెప్పాలంటే అసభ్యంగా చెప్పాలని అర్థం కాదు. హీరో హీరోయిన్ ఫస్ట్ నైట్ సీన్. హీరోకి హీరోయిన్ తను పూజ చేసే దేవతలా కనిపిస్తుంది. ఫస్ట్ నైట్ రోజు అతను వెంటనే అరిగిరి నందిని పాట పాడి తనకి పూజ చేసి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఎలా కాన్సెప్చువలైజ్ చేశారో ఈ సీన్ మాత్రం. లాస్ట్ 15 to 20 minutes ఉంటదండి. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో బంద్ చేసి చూసేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి. మొత్తం ఊరు ఏకమయ్యి బహిష్కరిస్తుంది సోమయాజుల్ గారి కుటుంబాన్ని. అప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి సోమయాజుల్ గారు ఇస్తారండి టాప్ నాచ్ ఆన్సర్స్. అసలు గూస్ బంప్ సీన్. లిటరల్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు డైరెక్టర్ గారికి. అర్రే ఒక్క నిమిషం, ఇంకా వీడియో అయిపోలేదు. వెళ్లే ముందు ఒక్కసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ఫిలిం ఏంటో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫోక్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.